హాయ్! నేను చూపెట్టబోతున్న ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అనేది కూడా, ఈ లొకేషన్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. అండ్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంతకు ఈ ఫేమస్ టెంపుల్ పేరేంటో తెలుసా? శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ బానస్వాడిలో ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ మీరు కూడా విజిట్ చేయండి. చాలా సత్యం అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, క్యూలోనే చాలామంది ఉన్నారు. అండ్ దర్శనం కూడా మంచిగా అవుతుంది. ఇలా ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అయితే చాలామంది జనాలు ఉంటారు. ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే కొంచెం తక్కువగానే ఉంటారంట. అండ్ ఇక్కడ మనం 20 రూపీస్ ఇస్తే ఇక్కడ మొత్తము మనకి తాయెత్తులు కూడా కడతారనమాట. పిల్లలకి కానీ పెద్దలకు కానీ జస్ట్ 20 రూపీస్తో మనకి తాయెత్తులు కూడా కట్టించుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ నీళ్ళు కూడా చల్లుతారనమాట. ఆ నీళ్ళు కూడా మనం చల్లించుకోవచ్చు ఫ్రీగానే. అదేం అంత కాస్ట్ ఏమి కాదు. చూసారు కదా, ఇక్కడ నేను కూడా మా జియాన్ష్కి అయితే ఇట్లా తాయెత్తు అయితే కట్టిస్తున్నాను. అండ్ అలాగే నీళ్ళు కూడా చల్లించుకున్నాను అనమాట. పిల్లలు అనేవారు ఎక్కువగా భయపడుతూ ఉంటారు కదా. సో అట్లాంటి టైంలో మనం ఇక్కడ అయితే కట్టించుకోవచ్చు. ఇలానే చాలా మంది పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళకి కూడా వేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి ఫోన్పే, గూగుల్ పే అనేది అవైలబుల్ లేదండి. జస్ట్ మీరు 20 రూపీస్ అయితే క్యాష్ గానే ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఇక్కడ తాయెత్తులు అనేది కడతారు. అండ్ ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు కూడా చూడొచ్చు ఆంజనేయ స్వామిని. ఇక్కడ చూసారు కదా ఎంత దర్శించుకోవడానికి వచ్చారో. ఇక్కడైతే చాలా మంది దేవుడికి రకరకాల పూలతోనూ, తులసి మాలతోనూ, అలాగే ఇంకా తమలపాకులతో కూడా దర్శనానికి వెళ్ళే ముందు ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటారు. మనకి ఇవే తీసుకెళ్ళాలి అని ఏం లేదు. మనకి నచ్చినట్టుగా ఏవైనా తీసుకోవచ్చు అనమాట. బయట అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. అండ్ బయట కూడా ఇంకా క్యూబ్స్తో మనకి దీపాలు అయితే ఉంటాయన్నమాట. బెల్లం క్యూబ్స్తో మనం నెయ్యి దీపాలు కూడా వెలిగించవచ్చు. ఇలా ఫస్ట్ అయితే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే మనకి శ్రీరాముల వారిని, అలాగే మనము శివయ్యను కూడా దర్శించుకోవచ్చు. చూడండి, మీరు కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ. సో అందరికీ చూపెట్టాలని చెప్పి నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ కూడా తాయెత్తులు అయితే ఉంటాయి. అక్కడే కట్టించుకోవాలని ఏం లేదు, ఇక్కడ కూడా కట్టించుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ శివయ్యను కూడా మీరు దర్శించుకోవచ్చు. అండ్ చూడండి ఎంత బాగున్నారో అసలు. ఇక్కడైతే మంచిగా అసలు ఎలాంటి కలర్స్ అనేది పెయింటింగ్ వేయకుండా ధ్వజస్తంభం దగ్గరే మనకి శివయ్యని అయితే దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏమైనా దీపాలు వెలిగించుకోవాలి అనుకుంటే ఇక్కడైతే మీరు నెయ్యి దీపాలు కానీ, లేకుంటే బెల్లం దీపాలు కానీ, లేకుంటే నార్మల్గా మీరే ప్రమిదలు తెచ్చి ఏమైనా నెయ్యి వేసి వెలిగించాలనుకుంటే కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మా జియాన్ష్ పైన గోమాతను చూశాడు. అండ్ అప్పటి నుంచి ఆవు ఆవు అని ఉన్నాడు. ఆయనకు ఆవులు అంటే ఇష్టం కదా. సో అలా అనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా చాలా మంది కూర్చొని రాస్తూ ఉన్నారు కదా. ఏంటో కాదండి, రామకోటి రాస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఇక్కడే పేపర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఆ హుండీ దగ్గర అయితే పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ తీసుకొని రామకోటి రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫైనల్గా ప్రసాదం తీసుకొని దేవుడిని మంచిగా దర్శనం చేసుకున్నాం కదా, ప్రశాంతంగా కూర్చొని తినేసి బయట రావచ్చు అనమాట. సో ఇది మీరు ఎప్పుడైనా బానస్వాడికి వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.